49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. యుద్ధం ముగిసిందని ట్రంప్ చెప్తున్నాడు. అయితే హర్ముజ్లో ఇంకా టెన్షన్ వాతావరణమే ఉంది. ఇరాన్ ఓడిపోయిందని చెబుతున్నారు. అయితే ఇరాన్ అంటే అమెరికా భయపడుతున్న పరిస్థితి. మరోపక్క ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించినా కూడా షిప్స్ ఇంకా ఇరాన్కి డబ్బులు చెల్లిస్తూనే ఉన్నాయి. అసలు ఇరాన్ యుఎస్ ఇజ్రాయిల్ వార్లో ఏం జరుగుతోంది, ప్రతి నిమిషం ఆసక్తి కలిగిస్తున్న ఈ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం. సురేష్ గారు, ట్రంప్ యుద్ధం ముగిసిందని అంటున్నాడు. అయితే ఇదే సమయంలో హర్మూజ్లో ఇంకా టెన్షన్ కొనసాగుతుంది. కారణం ఏంటి? దానికి కారణాలు చాలా సింపుల్ యాక్చువల్లీ. ఈ యుద్ధం సీజ్ ఫైర్లో ఉంది. ఇప్పుడు యుద్ధం లేదు. ఇప్పుడు టెక్నికలీ అదే ట్రంప్ కూడా చెప్తున్నారు కదా, యుద్ధం లేదు, సీజ్ ఫైర్లో ఉంది. మేము కూడా ఫైర్ చేయలేదు, వాళ్ళు కూడా ఫైర్ చేయలేదు. మా వైపు షిప్పుల మీద చేశారు కానీ మా వైపు ఫైరింగ్ చేయలేదు. సీజ్ ఫైర్లో ఉన్నాం. మేము వాళ్ళ ప్రపోజల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఒక్కొక్క కాగితం తర్వాత ఇంకొక కాగితం పంపిస్తున్నారు. వీఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ యురేనియం ఇష్యూ. ఆ యురేనియం అయితేనే మిగతా అంతా సార్ట్అవుట్ అయిపోతుంది. ఇరాన్ ఏమో స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ గురించి పుష్ చేస్తున్నారు. మీరు అక్కడి నుంచి బ్లాకేజ్ తీసేస్తే మేము ఇక్కడి నుంచి తీసేస్తామని చెప్పి ఇప్పుడు స్టేటస్ కోలో ఉంది. ఇక్కడ ఉన్న షిప్పింగ్ కంపెనీస్ కూడా చాలా మటుకు వీళ్ళకి విసుకొచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2000 షిప్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు పర్షియన్ గల్ఫ్లో. అవును, బయటికి రావడానికి. కొన్ని అయితే బయటకు వస్తున్నారు కానీ అన్నీ రావట్లేదు. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారంటే ఏదైనా షిప్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి క్రాస్ చేసుకుంటూ వస్తే ఇరాన్కి డబ్బులు ఇచ్చిందని మాకు తెలిస్తే మేము ఆ షిప్ని బ్లాక్ చేసేస్తాం. అవును, ఆలోచించండి వాళ్ళ సంగతి. వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళలేకపోతున్నారు. సో ఇరాన్ని మేము డబ్బులు దీని నుంచి సంపాదించడానికి అనుమతించము అని చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నప్పుడు మనకు తెలిసిందే 60 రోజుల డెడ్ లైన్ ఒకటి ఉండే ప్రెసిడెంట్ ట్రంప్కి. అది అయిపోయింది, నిన్నటితో ముగిసింది వాళ్ళ టైంకి. 1 మే ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే యుద్ధం లేదు కదా, సీజ్ ఫైర్ ఉంది. సో మాకు 60 రోజుల తర్వాత మాకు కావాల్సిన ఈ పర్మిషన్ మాకు అక్కర్లేదు, మేము ఆల్రెడీ సీజ్ ఫైర్లో ఉన్నాము. పీట్ హెస్గెత్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ మొన్న 2 రోజుల వాళ్ళ హియరింగ్స్ ఉండే సెనెట్లో. దాంట్లో కూడా ఆయన కూడా ఇదే డైలాగ్ కట్టాడు, యుద్ధం లేదు కదా, ఇవంతా పీస్ఫుల్గా ఉంది, మేము 60 రోజులు ఎందుకు తీసుకోవాలి డెడ్ లైన్, మాకు అక్కర్లేదని చెప్పారు. ఇదిట్లో ఉన్నా కానీ ఇప్పుడు కొత్తది చాలా మటుకు అక్కడిక్కడ మార్పులు ఏంటంటే, ఒకటి ఇరాన్ ఒక కొత్త ప్రపోజల్ పంపించారంట. అది ఏముందో మనకు తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ అంటున్నాను మేము రిజెక్ట్ చేసేసాం, ఎందుకంటే దాంట్లో యురేనియం గురించి మాట్లాడలేదు. యురేనియం వెంట పడుతున్నారు వీళ్ళు. యురేనియమే మెయిన్ థింగ్, మిగతాని తర్వాత మాట్లాడదాం అని. ఇరాన్ ఏమో ఫస్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ పుష్ చేస్తున్నారు. అమెరికా అంటున్నారు నో, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మేము ఎట్లయినా మేము బ్లాక్ చేసి పెడతాము, మీరు యురేనియం గురించి మాట్లాడండి ఫస్ట్. సో ఒక స్టేల్ మేట్లో వచ్చేసారు. ఇది ఇట్లా ఉండగానే చాలా మటుకు గల్ఫ్ దేశాలు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే, ఒకటి రెడ్ సీ నుంచి తీసుకెళ్ళి సూయజ్ కెనాల్ నుంచి తీసుకెళ్ళి అట్లా వెళ్ళొచ్చు షిప్స్ కానీ పెద్ద షిప్స్ వెళ్ళలేరు. ఈ షిప్స్ డబ్బులు చెల్లిస్తున్నాయి అని వస్తున్న నేపథ్యంలో ఇరాన్కి ఎవరు డబ్బులు చెల్లించి నౌకల్ని తీసుకెళ్తున్నారు? ఏ రూట్లో వెళ్తుంది? ఆల్రెడీ యుఎస్ బ్లాకేడ్ ఉంది కదా. బ్లాకేడ్ ఇరానియన్ షిప్స్ మీద ఉంది. మిగతా కంట్రీస్ వాళ్ళ షిప్స్ తీసుకెళ్ళొచ్చు. ఓకే, కానీ ఇరాన్ అనుమతించట్లేదు. రైట్. ఇరాన్ ఇప్పుడు ఏమంటాం, డబ్బులు తీసుకొని మేము అనుమతిస్తాం అని డౌట్ అని అమెరికాకు డౌట్ వస్తుంది, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని. ఎవరు ఇస్తుంది ఎవరు? నచ్చి మీ దగ్గర ఒక చాలా ప్రెషియస్ కార్గో ఉందనుకోండి పవన్ గారు, 3 నెలల్లో దాని లైఫ్ అయిపోతుంది. 2 నెలల నుంచి మీరు అక్కడ పడున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తే అని ఆ ప్రోడక్ట్ బయటికి తీసుకెళ్ళొచ్చు. మీరు కరెక్ట్, పెద్ద పెద్ద కంటైనర్లు ఉండొచ్చు. క్రూడ్ ఆయిల్ మాట్లాడలేదు నేను, కంటైనర్స్ మాట్లాడుతాను. అవును, దాంట్లో ఉన్నదంతా పోయి ఉంటుంది. లేకుంటే రీఫిల్ చేసి మళ్ళీ కొత్తగా లోడ్ చేసిన తర్వాత అది సౌదీ అరేబియా నుంచి ఉండొచ్చు, ఖతార్ నుంచి ఉండొచ్చు, బహ్రెయిన్ నుంచి ఉండొచ్చు, కువైత్ నుంచి ఉండొచ్చు, ఎక్కడైనా కంటైనర్ కార్గో. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్, యూరియా ఫర్టిలైజర్, అది లోడ్ చేసినప్పుడు న్యాచురల్లీ దానికి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఒకటి సీజన్ ఆ టైంకి ఇక్కడ రావాలి కదా, టెంపరేచర్, ఈ టెంపరేచర్లో అక్కడ ఉండడం ఏంటి, అసలు పని అయిపోతుంది, టెంపరేచర్ ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం. సో బయటికి రావాల్సిందే. సో షిప్ క్యాప్టెన్ ఏమంటారు, 60 రోజుల నుంచి మేము దీనికి రెంట్ కడుతున్నాము, మాకు అసలు తీసుకెళ్ళలేకపోతున్నాం, మాకు లాస్ ఉంది, డబ్బులు చెల్లించేసి మేము బయటకు వచ్చేస్తాం, మాకు ప్రాబ్లం లేదు. వాళ్ళంత కాలం సముద్రంలో ఉండడం అదొకటి, వాళ్ళ షిప్లో క్రూ అదొకటి, వాళ్ళకి తిండి రెగ్యులర్గా దొరకదు. ఎందుకంటే రీసప్లై ఉండాలి కదా, మీరు ఏదో ఒక పోర్ట్కి వెళ్ళినప్పుడు రీసప్లై చేసుకుంటారు అక్కడి నుంచి.
కేటరింగ్ వాళ్ళని పిలిపించి రీసప్లై చేస్తారు. Hmm. కానీ ఇప్పుడు ఎక్కడ వీళ్ళు ఉన్న చోట్ల కూడా ఏం లేదు అక్కడ. సౌదీ అరేబియాలో కూడా ఇన్లెట్ ఏం రావట్లేదు వాళ్ళకి Hmm. బయట నుంచి ప్రోడక్ట్స్. వాళ్ళ సూపర్ మార్కెట్ ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళకేమి ఇస్తారు? అవును. కువైత్ అంతే, బహ్రెయిన్ అంతే, ఖతర్ కూడా అంతే సంగతిలో. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే షిప్లు ఏమంటున్నారు, మేము డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం. అంటే ఇదివరకు మనకి మొదట్లో యుద్ధం స్టార్ట్ అయిన హర్మూజ్ ఇరాన్ వాళ్ళు పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి టైంలో దాదాపు 17 నుంచి 18 కోట్ల రూపాయలు ఒక్కొక్క షిప్కి టోల్ ట్యాక్స్ రూపంలో వాళ్ళు ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళదే నడుస్తుంది ఇప్పుడు. నడుస్తుంది. కానీ అమెరికా ట్రాక్ చేస్తున్నారు. ప్రతి Hmm. షిప్ అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి. ఎక్స్చేంజ్ ఏమైనా నడుస్తుందా? ఎందుకంటే ఇదంతా క్రిప్టో కరెన్సీలు నడుస్తుంది. Hmm. డైరెక్ట్ మీరు క్యాష్ తీసుకోలేరు. ఎవరు కూడా అంత పెద్ద పేమెంట్ క్యాష్లు ఇవ్వరు మీకు. Hmm. క్రిప్టో కరెన్సీలో చేస్తున్నారు. అమెరికా క్రిప్టో కరెన్సీ ట్రాక్ చేస్తున్నారు. ఎక్కడ మూవ్ అవుతుంది క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి. ఇరాన్ మొన్న మీకు గుర్తున్న ఒక అనౌన్స్మెంట్ చేశారు, మా సెంట్రల్ బ్యాంక్లో మేము డిపాజిట్ చేసాం $1 మిలియన్ అని. అవును. అదేంటంటే ఈ కలెక్షన్ చేసిన డబ్బులు అంటున్నారు. Hmm. ఇప్పుడు అమెరికా సింపుల్, వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న డబ్బులు కూడా బయటికి తీసుకెళ్లకుండా బ్లాక్ చేసి పడేస్తారు. ఆల్రెడీ బ్లాక్ ఉంది వాళ్ళు. అంటే ఇదివరకు హర్మూజ్ దగ్గర వాళ్ళు ఎక్కడ వసూలు చేయలేదు. ఇదే ఈ వార్ స్టార్ట్ అయ్యాకనే కదా. అంటే వాళ్ళు దానికన్నా డబ్బులు ముందు ఓపెన్ సంపాదించుకున్నారు. ఉండే అది. ఓపెన్ ఓపెన్ ఇట్ ఇస్ లైక్ ఇంటర్నేషనల్ వాటర్ వే అది. ఇది వార్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు డబ్బులు సంపాదించడం మొదలెట్టారు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ న్యూక్లియర్ బాంబ్ ఇది. అవును. వాళ్ళకి దొరికిన ఒక న్యూక్లియర్ బాంబ్. వాళ్ళకు కూడా ముందు దీని విలువ తెలియదు. Hmm. ఇట్లా బ్లాక్ చేయవచ్చు అనేది వాళ్ళకి ఒక ఊహ లేకుండే. వాళ్ళకి Hmm. సడన్గా వాళ్ళకి ఐడియా వచ్చింది, అరే ఇది బ్లాక్ చేస్తే ఎట్లా ఉంటుంది. Hmm. బ్లాక్ చేయగానే మొత్తం లోకం అంతా తిరిగిపోయారు. కంప్లీట్గా ఏం చెప్తారో క్రైసిస్లో వచ్చేసారు. కరెక్ట్. ఇప్పుడు అది ఓపెన్ చేయాల్సిందే. అవును. అమెరికా ఏం చేస్తున్నారంటే పవన్ గారు ఒక వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు. Hmm. Hmm. చూద్దాం మేము ఇన్ని రోజులు వీడు ఇట్లా ఉండగలడు, ఓకే మనం కూడా చూద్దాం. ఓకే అమెరికాకి లాస్ ఏం లేదు, వాళ్ళ ప్రైసెస్ ఎక్కువ అయింది అదొకటి. Hmm. కానీ ఇంకా మిగతా వాళ్ళకి లాసెస్ ఏం లేవు, ఎక్కువ నష్టం ఏం లేదు వాళ్ళకి. అమెరికా అంటున్నారు వీఆర్ ప్లేయింగ్ అ వెయిటింగ్ గేమ్, వీడు ఎన్ని రోజులు ఉంటాడు చూద్దాం. అంటే ఇప్పుడు ఏమో సీజ్ ఫైర్ అయితే ఉంది. యుఎస్ ఏమో షిప్పింగ్ కంపెనీలని హెచ్చరిస్తోంది. అంటే గ్రౌండ్లో మనం అనుకుంటున్న పరిస్థితి కాకుండా ఒక కొత్త పరిస్థితి ఉందా, ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఉందా? డేంజరస్ అని లేదు, సిచ్యువేషన్ స్టేటస్కో ఉంది. కానీ ఎందుకు హెచ్చరిస్తుంది పదే పదే షిప్పింగ్ కంపెనీలని? రిమైండ్ చేయాలి కదా. రిమైండ్ చేస్తే వాళ్ళంటే తర్వాత రేపు మీరు చెప్పలేదు కదా మా దగ్గర, చెప్తే మేము ఇవ్వకపోతుండే. ఇప్పుడు హెచ్చరించారు మీరు ఇవ్వకూడదని. అటువైపు పాకిస్తాన్ నుంచి మనం మాట్లాడాం దాని గురించి నిన్న. పాకిస్తాన్ నుంచి కార్గో వాళ్ళ దగ్గర వచ్చి పడిన కంటైనర్ కార్గో ల్యాండ్ రూట్లో పంపిస్తున్నారంట. అందరూ అడుగుతున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈవెన్ మీడియా ఆర్గనైజేషన్ అడుగుతున్నారు. అంటే మళ్ళీ ఎంబార్గో ఏమైపోయింది, మీ ఇరాన్ వైపు మీరు షిప్స్ వెళ్ళకూడదని చెప్తున్న అమెరికా పాకిస్తాన్ వైపు నుంచి ఎట్లా పంపిస్తున్నారు, పాకిస్తాన్ ఎట్లా అనుమతి ఇచ్చారు మీరు దీనికి? దానికి యుఎస్ ఏం చెప్పట్లేదు. సో బహుశా అగ్రిమెంట్ ఉండొచ్చు, ఎందుకంటే దీంట్లో పాకిస్తాన్ కూడా కొంచెం డబ్బులు వస్తాయి, ట్రాన్స్పోర్ట్ డబ్బులు వస్తాయి, వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ డబ్బులు వస్తాయి, దాన్ని వస్తుంది. సో బహుశా ఒక అరేంజ్మెంట్ ఉండొచ్చు పాకిస్తాన్, ఇరాన్ అండ్ యుఎస్ నడుమిట్లో. ఓకే ఇది మేము ఇక్కడ చూసుకుంటాం, మేము అసలు అటువైపు చూడము, నువ్వు మెల్లగా తీసుకెళ్ళిపో, ప్రాబ్లం లేదు మాకు. కానీ ఆయిల్ తీసుకెళ్ళకూడదు, ఆయిల్ తీసుకురాకూడదు కూడా, రెండు వైపుల నుంచి. ఇదే కండిషన్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్కి మెయిన్ ప్రాబ్లం, ఆయన ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 60-day డెడ్ లైన్ అయిపోయింది. వార్ పవర్స్ యాక్ట్లో 60 రోజుల లోపల మీరు కాంగ్రెస్ దగ్గర నుంచి వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ మీరు అప్రూవల్ తీసుకోవాలి, అది మీరు తీసుకోలేకపోయారు. అందుకే యుద్ధం అయిపోయింది అని చెబుతున్నాడా, అంటే పొలిటికల్గా తప్పించుకోవడానికి. అదే సేమ్ టైంలో కొత్త హైపర్సోనిక్ మిసైల్ మేము తెప్పించాము, అది మా దగ్గర ఉంది, అది మేము కొడతాము. జెరాల్డ్ ఫోర్డ్ నిన్న రిటర్న్ యూఎస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంది అక్కడ, అబ్రహాం లింకన్. సో ఈ జెరాల్డ్ ఫోర్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మీనింగ్ ఏంటంటే వీళ్ళు 3 వార్షిప్లు పెట్టి నడిపారు, 2 సార్లు, ఒకటి కూడా నడుస్తుంది యాక్చువల్లీ. కానీ చాలా షిప్పులు దీని లోపల నుంచి దూరిపోతున్నారు, అంత స్ట్రిక్ట్గా లేరు ఇప్పుడు. దాంట్లో ఇరాన్ కూడా తీసుకెళ్తున్నారా అని ఒక డౌట్ ఉంది. కానీ ఇరాన్ తీసుకెళ్తే వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది ఆయిల్ తీసుకెళ్తున్నారని. బహుశా మిగతా దేశాలు ఉండొచ్చు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. అండ్ అమెరికా కూడా పోనీయండి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా వాళ్ళు తీసుకెళ్ళారు, మీరు ఎందుకు ఆపుతారు? వాళ్ళ దగ్గర పాపం ఆయిల్ లేదు, వాళ్ళు తీసుకెళ్ళియండి, నో ప్రాబ్లం. ఇరాన్ ఆయిల్ ఉండకూడదు అంతే, అది మీరు సౌదీ అరేబియా ఉండొచ్చు, ఖతర్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఎవరైనా. ఇప్పుడు పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్మోస్ట్ ఏం చెప్తారు లాస్ట్ ఎండ్కి వచ్చేసారు. ఆయనకి ఇంకా
ముందుకెళ్ళడానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆయన. ఒకవైపు మీరు చెప్పినట్టు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బంద్ ఉంది, ఇటువైపు నుంచి వీల్ బ్లాక్ చేస్తారు, ఇటువైపు నెక్స్ట్ స్టెప్ యురేనియం రావట్లేదు, యురేనియం గురించి మాట్లాడలేదు. ఎంత ప్రెషర్ పెట్టినా కానీ వీళ్ళు మాట్లాడలేదు, దాని గురించి డిస్కషనే లేదు. ఇప్పుడు కొత్త న్యూస్ ఏమొస్తుందంటే అరాచీని అరెస్ట్ చేశారు అని ఒక న్యూస్ వస్తుంది. ఓకే, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్. అబ్బాస్ అరాచీ. నువ్వు వెళ్ళి ఏం మాట్లాడావు పాకిస్తాన్లో, మీరు వెళ్ళి ఏం చెప్పారు, ఏం కండిషన్ చెప్పారు వాళ్ళకి అని చెప్పి రెవల్యూషనరీ గార్డ్స్ ఆయన బ్లాక్ చేసేసారంటున్నాను. ఆయన కూడా 2 రోజుల నుంచి కనిపించట్లేదు ఎక్కువ మీడియాలో, లేకుంటే ఆయన అప్పుడప్పుడు ట్వీట్ చేస్తుంటారు, ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. బహుశా ఆయన కూడా ఎందుకంటే వాళ్ళకి ఎట్లా కావాలంటే వాళ్ళకి టఫ్ నెగోషియేటర్స్ కావాలంటున్నారు, సాఫ్ట్ వాళ్ళు వద్దంట. ఈయన టఫ్ కాదు, చాలా సాఫ్ట్ మనిషి, టఫ్ మనిషిని కావాలి. స్పీకర్ ఖలీబాఫ్ ఆయన బహుశా పంపిస్తారు నెక్స్ట్. ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్ళి మాట్లాడడానికి యుఎస్ నిరాకరిస్తున్నారు. 18 గంటలు ట్రావెల్ చేయాలి, వేస్ట్, అక్కడ వచ్చి ఏం జరగట్లేదు. వీళ్ళు కాగితాలు తీసుకొస్తున్నారు, అమెరికా రిజెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ కాగితాలు తీసుకున్నారు, మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు. ఒక డ్రామా లాగా అయిపోయింది ఇది. వీళ్ళు వెళ్తే వాళ్ళు వస్తారా, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారా రారా తెలియని పరిస్థితి. రావడం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్లో చేసుకోవచ్చు, ఇదంతా పెద్ద పనేం కాదు ఇది. ఇది కాగితాలు ఎక్స్చేంజ్ చేస్తున్నారు, కాగితాలు తీసి మీరు ఆ కాపీ ఫోటో కాపీ తీసి అక్కడ పంపించవచ్చు ఒకటి. అది జరగట్లేదు, ఎందుకని అమెరికా అంటున్నారు యురేనియం గురించి మాట్లాడండి ముందు, తర్వాత మిగతాది. ఇరాన్ అంటున్నారు యురేనియం ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుందాం, ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడదాం. సురేష్ గారు, ఇప్పుడు యుఎస్ వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం డెడ్ లైన్ అది అయిపోయింది, మన 60 days. కరెక్ట్, 60 days వారు కొనసాగిస్తే అసెంబ్లీలో వాళ్ళ కాంగ్రెస్లో వాళ్ళు పర్మిషన్ అప్రూవల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది అవకాశం లేదు కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేసే అవకాశం ఉందా, వారు 2.0 అని? అది కాకుండా ఇంకో స్టేట్మెంట్, హెజ్కెత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీకు చెప్పాను చూడండి. అవును, మేము 2-3 వారాల ముందు మేము సీజ్ ఫైర్ డిక్లేర్ చేసేసాం, ఆ రోజు యుద్ధం ఆగిపోయింది. అంటే అప్పుడు 60 రోజులు కాలేదు, 30-40 రోజులు అయి ఉంటుంది, ఇంకా 20 రోజులు మాకు ఉన్నాయి, ఇంకా అప్పుడు మేము వచ్చి పర్మిషన్ తీసుకుంటాం. సో రేపు మేము సడన్గా సీజ్ ఫైర్ లిఫ్ట్ చేస్తున్నాం అంటే ఆ డేట్ నుంచి మీటర్ తిరుగుతుంది మళ్ళీ. ఓకే, సో 40 ముందు, దాని తర్వాత సీజ్ ఫైర్ ఉండే 2 వారాలకి, అప్పుడు సీజ్ ఫైర్ అనగానే మేము మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇప్పుడు అమెరికా ఏం ఆలోచిస్తున్నారంటే పవన్ గారు, లిమిటెడ్ స్ట్రైక్ అంటున్నారు, కానీ దాంట్లో అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైపర్సోనిక్ మిసైల్ తీసుకొచ్చారు చూడండి, ఎందుకు, ఎవరు కొట్టడానికి? ఇరాన్ ఏం లేదంటున్నారు, మీరే అన్నారు ఏం లేదన్నారు, మళ్ళీ మీరేం దేన్ని వెళ్ళి కొడతారు మీరు అక్కడ? ముందైతే అయినా చాలా దమ్కి ఇచ్చాను కదా, మొత్తం సివిలైజేషన్ని ఖతం ఫినిష్ చేసేస్తాను, ఎవరు బ్రిడ్జ్లు ఉండవు, డ్యాములు ఉండవు, ఏముండవు, రైల్వే స్టేషన్ ఉండవు అని చెప్పారు, అది కూడా జరగలేదు. సో ట్రంప్ ఇప్పుడు ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఆయన ఫైరింగ్ మొదలుపెట్టిన అనుకోండి, మళ్ళీ ఆయన అటాక్ మొదలు పెడితే ఆయనకే ప్రాబ్లం. ఒకటి కాంగ్రెస్ వైపు నుంచి వాళ్ళది, నెక్స్ట్ ఇక్కడున్న ప్రజల దగ్గర నుంచి. అమెరికన్ ప్రజలు చాలా కోపంలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ గ్యాస్ ప్రైసెస్ ఎక్కువైంది. ప్రతి ఫ్యామిలీకి ఈ సంవత్సరం $5,000 దాకా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ శాలరీ మీద. ప్రతిదాని డీజిల్ ఎక్స్పెన్సివ్ అయితే, మీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. కుకింగ్ ఆయిల్ మీరు అంటున్నారు, వాళ్ళ దగ్గర పైప్ గ్యాస్ ఉంటుంది ఎక్కువ, న్యాచురల్ ఎల్పిజీ లాంటి సిలిండర్లు ఉండవు. ఇదన్నీ చూసినప్పుడు పర్టికులర్లీ అమెరికాలో చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఎపిక్ ఫ్యూరీ 2.0 ఉండదు, దాన్ని సీజ్ ఫైర్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఓకే, రైట్. ఉంటే సీజ్ ఫైర్ ఏ రోజు ఆగిందో అక్కడి నుంచి మాకు మళ్ళీ 2 వారాలు ఉన్నాయి కదా, 2 వారాల్లో మేము కొట్టిస్తాం, తర్వాత మళ్ళీ ఆపేస్తాం. అంత టెక్నికల్గా చేస్తున్నాడు ఒక డ్రామా, టెక్నికల్ డ్రామానే అది యాక్చువల్లీ. అండ్ ట్రంప్ ఇప్పుడు తెలుసు, ఇప్పుడు ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా పవన్ గారు, ఆయన ఒక ముందడుగు పెట్టడానికి భయపడుతున్నాడు. ముందు అట్లా లేకుండా మీకు గుర్తుంటుంది, ఇప్పుడు కూడా యూజువల్ స్టేట్మెంట్ ఇస్తూనే వెళ్తున్నాడు, అది బోర్ కొట్టేస్తుంది ఇప్పుడు. అవును, వాళ్ళకి నేవీ లేదు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళకి లీడర్ లేరు, ఏం లేదు, మేము గెలిచేసినాం అంటే ఊహించలేదు వాళ్ళ దగ్గర నుంచి అట్లా వస్తుంది రిటర్న్. అది మీరు ఊహించాల్సింది, ఎస్పెషలీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దట్ జరగవచ్చు. 53లో బ్రిటన్ బ్లాక్ చేశారు, 8 year వార్లో సదాం హుస్సేన్ చేశాడు. అది మీరు గెస్ చేయాలని చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు, వాళ్ళని చేశారు కూడా వాళ్ళు. ఇప్పుడు మీరు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇరాన్ దాన్ని పట్టుకునే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అమెరికాని, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయాలంటే ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి. ఇది పరిస్థితి. సో రైట్ నౌ ప్రెసిడెంట్ ట్రంప్కి అథారిటీ లేదు యుద్ధానికి వెళ్ళడానికి. అట్ ద సేమ్ టైం ఆయన విత్డ్రా చేస్తే ఓడిపోయినట్లు అని చెప్తారు. సో మెల్లమెల్లగా షిప్పుల్ని బయటికి తీయడం మొదలు పెడతారు. బహుశా ఒకరోజు అనౌన్స్ చేస్తారు, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాకేజ్ తీసేస్తాం,
ఉమ్, ఇరాన్ వాళ్ళ వైపు నుంచి కూడా తీసేస్తారని నాకు చెప్పారు ఉమ్. అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు ఆయన. వాళ్ళే ముందు అడిగారు, దాన్ని స్టేట్మెంట్ ట్రంప్ దగ్గర ఉంటుంది ఇట్లాంటిది. అంటే ట్రంప్ ఇప్పుడు చెబుతుంది చారిటీ రూపంలో కూడా ఇరాన్కి ఏం చెల్లించొద్దు అని చెబుతున్నాడు. అంటే ఇరాన్కి వచ్చే ఫండింగ్ని కట్టడి చేస్తే ఇరాన్ అది పూర్తిగా దెబ్బతింటుంది, రోడ్డు మీదకి Yes. వచ్చేస్తుందనే అభిప్రాయం. కరెక్ట్, ఎందుకంటే ఇరాన్లో ఉన్న సిచ్యువేషన్ చాలా దారుణం. ఉమ్, వాళ్ళ కరెన్సీకి విలువ లేదు, ఇన్ఫ్లేషన్ 70-80% నడుస్తుంది, అవునండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఏం చేస్తారు? మొన్న 2-3 వీడియోలు కనిపించింది బీబీసీ లాంటి ఆర్గనైజేషన్లో. చాలా దారుణమైన పరిస్థితి. ఉమ్, గాజా లాగా తయారైపోయారు. ఓ, నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఈ వెదర్లో ఎలక్ట్రిసిటీ లేదు, రెగ్యులర్గా సప్లై. నీళ్ళకు కూడా సమస్య. ఇదంతా కలిపితే డెఫినెట్గా ఇరాన్ ఏదో ఒక రోజు అంటారు వచ్చి, సరే మీరేం చెప్తారు మేము అంగీకరిస్తామని. కానీ దానికి రెవల్యూషనరీ గార్డ్ అంగీకరించరు. ఉమ్, ప్రజలు ఎస్ అని చెప్తారు, కానీ రెవల్యూషనరీ గార్డ్స్ విల్ నాట్ అగ్రీ టు ఇట్. వాళ్ళు ఇప్పుడు కూడా పట్టుతో ఉన్నారు, మేము గెలుస్తాం యుద్ధం అని చెప్పేసి. కానీ అది నడవదు పవన్ గారు, ఎక్కువ రోజులు ఉండవు అది. ఎందుకంటే ఇరాన్ దగ్గర స్టేయింగ్ పవర్ లేదు ఇప్పుడు. ప్రెసిడెంట్ ట్రంప్ క్యాల్కులేషన్ అదే కదా. ఉమ్, ఈయన ఈ బ్లాకేడ్ ముందు కూడా చేయొచ్చు, వారం ఇది యుద్ధం మొదలై ఒక వారం లోపల దే కూడా డన్ ఇట్. చేయలేదు వాళ్ళు, ఉమ్, వాళ్ళు ఆగారు. ఇప్పుడు దాకా ఆగి లాస్ట్ ఒక 6 వారాల తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు ఈ బ్లాకేడ్. ఉమ్, ముందు చేస్తుంటే బాగుంటుందా? ఎస్, డెఫినెట్గా ఒక ఒపీనియన్ ఉంది దాని మీద. కానీ ఇప్పుడైనా చేశారు కదా, చూద్దాం ఏమవుతుంది. ఇట్స్ వెయిటింగ్ గేమ్ అంటాం ఇంగ్లీష్లో. హూ విల్ బ్లింక్ ఫస్ట్? మీరు బ్లింక్ చేస్తారా, నేను బ్లింక్ చేస్తారా? మనం ఇద్దరు చూసుకుంటే కూర్చుంటాం. నువ్వు చేసుకుంటే ఏమైనా చేసుకో, నేను కూడా చెప్తాను, మీరు కూడా చెప్తాను, నువ్వు కూడా చేసుకో, ఏం కావాలంటే నేను బ్లాక్ చేస్తాను, నిన్ను కూడా బ్లాక్ చేస్తాను. ఈ గేమ్ నడుస్తుంది. ఉమ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ అమెరికాకి ఒక వెయిటింగ్ గేమ్స్ ఆడాల్సి ఉంది, వాళ్ళకి ఇంకే ఆప్షన్ లేదు. సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ గురించి మనం కొద్దిసేపు మాట్లాడితే ఇరాన్ బాగా బలహీనపడిందని చెబుతున్నారు. అయితే మరోపక్క యుఎస్ బేస్లకి అది ఇంకా నష్టం కలిగిస్తూనే ఉంది. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ప్రాక్సీసా, లేకపోతే డ్రోన్సా, లేకపోతే అదర్ టాక్టిక్స్ వాడుతుందా, లేకపోతే ఇతర దేశాల సహాయం తీసుకుంటుందా? అంటే చైనా కానీ రష్యా కానీ ఎక్కడ ఇంకా ఇరాన్ ఎలా బెదిరించగలుగుతుంది? ఇంత దారుణమైన గాజా లాంటి పరిస్థితి ఉన్నా కూడా. నిన్న ఒక CNN రిపోర్ట్ బహుశా మీకు పంపించాను. ఆ CNN ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో వాళ్ళేం చెప్తున్నారు, పెంటగన్ నిజం చెప్పట్లేదు. ఉమ్, అమెరికా మీద జరిగిన దాడులు, అమెరికన్ బేసెస్ మీద జరిగిన దాడుల్లో చాలా నష్టాలు వచ్చినాయి. ఉమ్, అది దాని గురించి పెంటగన్ మాట్లాడలేదు. వాళ్ళు స్పెసిఫిక్లీ ఫోటోగ్రాఫ్స్తో సహా చూపించారు ఆ వీడియోలో. ఇన్ని బేస్లు ఉండే, ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉండే, ఉమ్, ఆ ఎయిర్క్రాఫ్ట్ సీన్ చూడండి. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ టైంలో చేసాం చూడండి, అట్లనే ఫోటోగ్రాఫ్స్ ఇస్తున్నారు. ఉమ్, C-130 2 పోయినాయి, ఐవాక్స్ పోయింది, ఐవాక్స్ 500 మిలియన్. అండ్ వర్స్ట్ పార్ట్, ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు తయారు కావట్లేదు. కొత్త తయారు చేయండి, మీకు మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చినాక తయారు చేయొచ్చు. పాత వర్షన్స్లో ఉండే ఎయిర్క్రాఫ్ట్ అదంతా. అది పోయినాయి, F-16 పోయింది, F-15 ఒకటి పోయింది, A-10 ఒకటి పోయింది. చాలా నష్టాలు జరిగినాయని CNN డీటెయిల్డ్గా ఉమ్, వాళ్ళ లెక్కతో ఇచ్చారు. అది చూస్తేనే నాకు అనిపిస్తుంది మినిమం ఒక 1 ట్రిలియన్ అక్కడే పోయి ఉంటుంది. ఓ, అంత పెద్ద లాసెస్ వాళ్ళకి జరిగిందంట. కానీ దాన్ని దాచిపెడుతున్నారు. ఎందుకు ఒకసారి ఇరాన్ తెలిసింది అనుకోండి, మా అటాక్ పనిచేసింది, ఉమ్, మా అటాక్ వీళ్ళ కువైత్ క్యాంప్ మీద వెళ్ళి కొడితే ఇట్ రియలీ వర్క్డ్ అంటే అప్పుడు అమెరికాకి టెన్షన్ అయిపోతుంది. సో మొన్న అయతోల్లా ఖమేనీ ఆ కొడుకు, అంటే ఇప్పుడున్న ముస్తఫా ఖమేనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్, అమెరికాని ఇక్కడి నుంచి తరిమి కొడదాం మనం అందరు కలిసి, అవును. నేను కాదు, ఇరాన్ కాదు, అందరు కలిసి. సో ఈ వాళ్ళేం వెయిటింగ్ గేమ్ ఏంటంటే మిగతా దేశాలు ఉమ్, ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఈ సీజ్ ఫైర్ అయినప్పటి నుంచి పక్కనున్న దేశాల మీద ఎక్కడ దాడి చేయట్లేదు. సౌదీ అరేబియా కూడా ఫస్ట్ దాడి తర్వాత ఎప్పుడు దాడి వాళ్ళు చేయలేదు. ఉమ్, అదే ఇప్పుడు బహ్రెయిన్, కువైత్ అందరు అడుగుతున్నారు, మేమేం తప్పు చేసాం? మీరు అక్కడ పెద్ద దేశమైన ఇరాన్ని కొట్టట్లేదు మీరు, సౌదీ అరేబియాని కొట్టట్లేదు మీరు, ఎందుకని అడుగుతున్నారు. దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది. అది బహుశా సౌదీ అరేబియాతో ఏదో ఒక అగ్రిమెంట్ వచ్చారు, వీళ్ళు మమ్మల్ని అటాక్ చేయకూడదు. అదే టైంలో మీకు గుర్తుంటుంది, వీళ్ళు డీగో గాషియా మీద కొట్టడానికి ట్రై చేశారు. అవును. అంటే ఇరాన్ వాళ్ళ కేపబిలిటీ చూపిస్తున్నారు, మేము ఎక్కడ దాకా కొట్టచ్చు, ఏందో చేయొచ్చు. ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు మొత్తం కంట్రోల్లో ఉన్నారు, దేశంని వాళ్ళే నడుపుతున్నారు. అక్కడ ఉన్న మిగతా పార్లమెంట్ కానీ పార్లమెంటేరియన్స్ కానీ మినిస్టర్ వాళ్ళకి అస్సలు పవర్ లేదు.
డిమోనా మీద కూడా కొట్టారు కదా ఇజ్రాయెల్. కరెక్ట్. ఇది దిగోగాషియా, డిమోనా ఇదంతా కొట్టారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక యుద్ధం మొదలైతే వాళ్ళు ఇంకా నష్టాలు తీసుకొస్తారు అమెరికన్ బేసెస్. దాన్ని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నారు అమెరికా. అంటే మొదట్లో మొదటి 3-4 వారాలు వాళ్ళు దాడులు చేశారు. తర్వాత వరుసగా సీజ్ ఫైర్ 1, 2, 3, 4 సీజ్ ఫైర్లు జరిగాయి. అయితే ఇప్పుడు కూడా ఇరాన్ అలాగే ఉందా? ఇరాన్ ప్రాక్సీస్ స్ట్రాంగ్గా ఉన్నాయా? ప్రాక్సీస్లో హమాస్ అయితే అవుట్ అయిపోయారు. అప్పుడు హెజ్బుల్లా ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నా అంటే ఇజ్రాయెల్లో చాలా కోపం ఉంది ట్రంప్ వ్యతిరేకంగా. వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నప్పుడు కొత్త టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు హెజ్బుల్లా. దాన్ని కొట్టాలంటే వీళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ నార్దర్న్ లెబనాన్లో ఉంది. నార్దర్న్ లెబనాన్ వీళ్ళు అటాక్ చేయలేకపోతున్నారు. ఒకటి సీజ్ ఫైర్, మళ్ళీ వీళ్ళ పట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న రేంజ్ ప్రకారం సదర్న్ లెబనాన్నే వాళ్ళు కొడుతున్నారు. నార్దర్న్ లెబనాన్కి వెళ్తే ఇంకో గేమ్ అయిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఐఎమ్ సపోర్టింగ్ లెబనాన్, వాళ్ళు ఫైట్ చేస్తారు అది. కానీ చాలా క్లియర్గా హెజ్బుల్లా చెప్తున్నారు, లెబనాన్లో మేము ఇన్ఛార్జ్గా ఉన్నాం, మీరు ఎవరితో మాట్లాడక్కర్లేదు, మీరు మాట్లాడకూడదు కూడా. ఇది ఒక పరిస్థితికి వచ్చేసాయి ఇప్పుడు. చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇప్పుడు కూడా ఆ రోజు సీజ్ ఫైర్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అసలు సీజ్ ఫైర్ పాటించట్లేదు. ప్రతిరోజు కొడుతున్నారు వాళ్ళు, ప్రతిరోజు బాంబింగ్ సెషన్స్ ఉంది. ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ హెజ్బుల్లాని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సీజ్ ఫైర్ చెప్పారు ట్రంప్. అది ఇజ్రాయెల్లో పొలిటికల్ సర్కిల్స్లో ఈవెన్ వాళ్ళ ప్రజల నడిమిట్లో చాలా పెద్ద ఒక కోపం ఉంది వీళ్ళకి. అట్ సేమ్ టైం అటువైపు పాకిస్తాన్, సౌదీ అరేబియాని హెల్ప్ చేస్తున్నారు. అది కూడా ఇజ్రాయెల్కి టెన్షన్. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు ఇప్పుడు దాకా. అబ్రాహం అకార్డ్ సైన్ చేయలేదు వీళ్ళు. సో వీళ్ళ దగ్గర ఆ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, మిగతా దానికండి అన్నిటి బట్టి ఈ ఇరాన్కు ఉన్న పట్టు చాలా మటుకు టైట్ అవుతూనే వెళ్తుంది. అట్ సేమ్ టైం హెజ్బుల్లా వైపు ఉన్న సపోర్ట్ వాళ్ళ వైపు నుంచి వెళ్ళి ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది ఇంట్రెస్టింగ్గా. ఇరాన్ అండ్ కొత్త సిరియన్ లీడర్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు కలిసి ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు హెజ్బుల్లాని డిసార్మ్ చేయడానికి. ఎందుకంటే ఇది పాత రూట్, అది ఈజిప్ట్ నుంచి వచ్చి సిరియా నుంచి వచ్చి లెబనాన్కి ఆయుధాలు వెళ్తుండే. ఎవరెవరు చేస్తున్నారు? ఇది ఇరాన్ పంపిస్తున్నప్పుడు పాత సిస్టంలో. సిరియా ఇంకా ఈజిప్ట్ ఫస్ట్ సీ యాక్సెస్ ఈజిప్ట్కి ఉంది కదా, సీ నుంచి ఈజిప్ట్కి వస్తుంది, ఈజిప్ట్ నుంచి సిరియాకి వస్తుంది, సిరియా నుంచి అది లెబనాన్కి వెళ్తుంది హెజ్బుల్లా దగ్గర. ఇప్పుడు అది కట్ ఆఫ్ అయిపోయింది, సీ నుంచి రావడం ఛాన్సే లేదు ఇప్పుడు. తో సిరియా దగ్గర ఏం చెప్తున్నారు ఇజ్రాయెల్ అంటే, మేము మీకు ఆయుధాలు ఇస్తాం, మీరు హెజ్బుల్లాని కొట్టండి, మీ దగ్గర ఉన్న హెజ్బుల్లా, మీ వైపు ఉన్న హెజ్బుల్లా వాళ్ళ భుజం మీద నుంచి వేలుస్తారు, మేము అక్కడ చూసుకుంటాం మేము. అట్లా మీ రెజీమ్ కూడా ఒక స్టెబిలిటీ మేము తీసుకొస్తాం. ఎందుకంటే ఈ ఇప్పుడున్న సిరియన్ రెజీమ్ ఏ రోజు పడుతుందో తెలియదు, పడిపోవచ్చు కూడా. వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో పవన్ గారు, ద మెయిన్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రోజుకి ఒక కొత్త కాంప్లికేషన్ తీసుకొస్తున్నారు. ఒకరోజు అంటారు రెజీమ్ చేంజ్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే అంటారు కాదు న్యూక్లియర్ బాంబ్ అంటారు, మళ్ళీ అది కాదు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇట్లా మారుతూ వెళ్తున్నాడు, షిఫ్టింగ్ గోల్ పోస్ట్. అది మంచిది కాదు. మనం చేస్తున్నప్పుడు ఒక క్యాంపెయిన్, ఒక మిలిటరీ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక ఎండింగ్ గేమ్ ఉండాలి దానికి. ఓకే సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ట్రంప్ పాలిటిక్స్ కావచ్చు, దాని గురించి మనం ఒకసారి మాట్లాడితే, ట్రంప్ చెప్తుంది వార్ టర్మినేటెడ్ అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మార్కెట్లని స్టెబిలైజ్ చేయడానికా, లేకపోతే పాలిటిక్స్ అవి? మార్కెట్ స్టెబిలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మార్కెట్స్ కన్నా ఎక్కువ ఆయనకు ఆయిల్ మార్కెట్ స్టెబిలైజ్ చేయాల్సి వస్తుంది. అమెరికాలో ఇప్పుడు డీజిల్ $5 పోతుంది పర్ గ్యాలన్, ఆల్మోస్ట్ డబుల్ పాత రేట్కి. మన దగ్గర కూడా చూసుంటారు, నేను సిలిండర్ 900 ఎక్కువ చేశారు రూపాయలు, కమర్షియల్ సిలిండర్ చేయాల్సి వస్తుంది. డొమెస్టిక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా పెట్రోల్ చూడండి, పెట్రోల్ $23 నష్టంలో అమ్ముతున్నారు, డీజిల్ $100 లాస్లో అమ్ముతున్నారు పర్ లీటర్. అంటే గవర్నమెంట్ అంత లాస్ తీసుకుంటున్నారు, అంటే వాళ్ళ కంపెనీస్. అది $150 ఉన్నప్పుడు చేశారు బ్యారెల్, $150. అదే అప్పుడు బాండ్స్ ఇష్యూ చేశారు కదా, చిదంబరం బాండ్స్ ఇష్యూ చేశారు కంపెనీస్కి, అది సపరేట్ స్టోరీ, అది పెద్ద స్కామ్ ఉండే ఇంకోటి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న పాకిస్తాన్ వాళ్ళ ఆయిల్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీడియో. మా దగ్గర 3-4 రోజులకున్న ఫ్యూయల్ ఉంది, మా రిఫైనరీలో ఇంకో వారానికి ఫ్యూయల్ ఉంది, ఇంకో వస్తున్న బోట్లో ఇంకొక వారానికి మా దగ్గర 2 వారాల ఫ్యూయలే ఉంది మా దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లేదు. సో ఆ క్వశ్చనర్ అడిగారు, ఎందుకు సెటప్ చేయలేదు, అంతే.
వేరస్ ఇండియా ఆయన అంటున్నాడు, నేను ఇండియన్ ఆయిల్ మినిస్టర్ అయితే నా సంతకం పెట్టంగానే ఎస్పీఆర్ రిలీజ్ చేయొచ్చు. మా దగ్గర ఎస్పీఆర్ లేదు, మేము ఉన్నదే మా దగ్గర ఉన్న ఫ్యూల్, ఎక్స్ట్రా మేము పెట్టుకోలేదు. సో ఇదొక పెద్ద లెసన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అయిపోయింది అనుకోండి, రేపు మీకు స్టెబిలైజేషన్కి రావాలంటే 3 వారాలు లేకుండా 4 వారాల తర్వాతనే స్టెబిలైజ్ అవుతుంది సిచ్యువేషన్. స్టెబిలైజ్ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు మొత్తం చాలా 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 పడి. ఎందుకంటే ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఉంది పవన్ గారు. అందరు తిడుతున్నారు ఆయన్ని. ముందు ఈ పాలెస్టీనియన్స్ వీరందరూ తిడుతుండే, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి ఎక్కడైనా కానీ అందరూ దే ఆర్ పుల్లింగ్ అప్ ట్రంప్ అనమాట. ఇంకో ఫ్యాక్ట్ చైనా, దీంట్లో మీరు మెన్షన్ చేశారు ముందు, చైనా సహాయం తీసుకున్నారా యుద్ధంలో అని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నిన్న కూడా చూసాం మనం, ఈవెన్ న్యూయార్క్ టైమ్స్లో కూడా చైనా చేశారు, కానీ ఆయుధాలు ఇచ్చారు. ఆయుధాలు దేనికి వాడుకుంటారో వాళ్ళకి తెలియదు, కానీ ఆయుధాలు చాలా ముందు ఇచ్చారు, ఇప్పుడు కాదు. సో వీళ్ళ ఇద్దరు నడిమిట్లో ఒక అగ్రిమెంట్ ఉందా అని డౌట్ వస్తుంది. ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్. అప్పుడు చైనా తయారు చేసి ఇస్తున్నారా డ్రోన్లు ఇప్పుడు కూడా? ఇన్ని రోజులు క్యాంపెయిన్ తర్వాత ఇప్పుడు కూడా చైనా చేస్తున్నారా అని ఒక డౌట్ ఉంది. రష్యా మీద కూడా ఉండేది. రష్యా మీద, కానీ రష్యా ఇప్పుడు తయారు చేయలేరు, వాళ్ళ ఇండస్ట్రీ మొత్తం పోయింది. టెక్నాలజీ ఓన్లీ ఇస్తారు. టెక్నాలజీ అని కాదు, వాళ్ళు ఈ వార్తో, యుక్రెయిన్ వార్తో వాళ్ళ దగ్గర ఏం లేదు, దే హ్యావ్ నథింగ్. ఇప్పుడు హెల్తీగా ఉందో చైనా, వాళ్ళే చేయాలి. సో చైనాకు కూడా గేమ్ ఏంటంటే చైనీస్ ఆయిల్ రిక్వైర్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన ఆయిల్, క్రూడ్ ఆయిల్ రావాల్సిన ఇరాన్ నుంచే రావాలి. వెనిజువేలా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది, మిగతా చోట్ల రేట్ ఎక్కువ ఉంది. చైనీస్ మార్కెట్లో ఉన్న డిమాండ్ వాళ్ళు సప్లై చేయలేకపోతారు. చిన్న ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్న ఒక దేశం తీసుకుంటే కూడా వాళ్ళు సప్లై చేయలేరు. ఇట్ కెన్ బి బ్రూనై ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సాలిడ్ పర్చేసర్ ఉండాలి మాకు, అది ఇరాన్. ప్రొవైడర్ వాళ్ళు ఇస్తారు, మీరు ఎంత కావాలంటే అంత ఇస్తారు, కానీ సిట్యువేషన్ స్టెబిలైజ్ కావాలి. షిప్పులు మూమెంట్ జరగాలి, అది జరగట్లేదు. ఎక్కడ ఉన్నాము అక్కడే ఉన్నాము, తిరిగి 360 degrees కొట్టి అక్కడికి వచ్చేసాం మనం. ఇప్పుడు యుద్ధం 2 నెలల ముందు ఎట్లా ఉంటే అదే పరిస్థితిలో ఉన్నాము. ఇంకా చైనా వాడు ఎలా తీసుకో, ఎందుకంటే ట్రంప్ విజిట్ కూడా ఉంది చైనాది, 14 రోజులు ఉంది. కానీ నాకు అనిపిస్తుంది ఇది పోస్ట్పోన్ కావచ్చు, కానీ ట్రంప్కి ఇది జరగాలని ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, నిన్న ట్రంప్ ఒక కొత్త టారిఫ్ పెట్టాడు. యూరోప్ నుంచి ఉన్న కార్ల మీద 35% టారిఫ్ పెట్టారు. ఆలోచించండి, మీరు సంతకం పెట్టారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేశారు, అన్నీ చేసిన తర్వాత ఒకరోజు పొద్దున్న లేచి నేను ఇవాళ 30% పెట్టేస్తున్నాను, మళ్ళీ పాత సిస్టమ్కి వచ్చేస్తున్నాను. ఎందుకు అంటే యూరోప్ మమ్మల్ని సపోర్ట్ చేయలేదు యుద్ధంలో, ఇండైరెక్ట్గా చెప్తున్నారు, డైరెక్ట్ చెప్పట్లేదు. అది కాకుండా మిగతా అన్ని షిప్స్ పంపించలేదు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపించలేదు, వీళ్ళేం చేయలేదు, హెల్ప్ చేయలేదు. యుక్రెయిన్కి సప్లై చేస్తున్నారు వాళ్ళని, ఇక్కడ మా దగ్గర చేయమంటే చేయట్లేదు ఎందుకు అని అడుగుతారు. సో ట్రంప్కి ఒక కోపం ఉంది, వీళ్ళ వ్యతిరేకంగా పగ తీర్చుకుంటాడు. 30% పెట్టేశాడు. నా యూరోప్ యుఎస్ ట్రేడ్ అంత ఈజీ కాదు పవన్ గారు, దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. వన్ మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే, ఒకటి కార్ ఎక్స్పోర్ట్స్ చాలా హెవీ యూరోప్ నుంచి యుఎస్కి. అదే టైంలో స్పేర్ పార్ట్స్, వీళ్ళకి అమెరికన్ కంపెనీస్కి కావాల్సిన చాలా మటుకు స్పేర్ పార్ట్స్ యూరోప్లో తయారవుతుంది. మీకు గుర్తుంది లాస్ట్ టైం జాక్ స్టామర్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ దాని వీటిలో ఏదో ఒక చిన్న గొడవ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ పెట్టారు. టారిఫ్ పెట్టంగానే యూరోప్ నుంచి వస్తున్న గుడ్స్ మీద మార్కెట్ క్రాష్ అయిపోయింది ఆ రోజు సాయంత్రం. వర్స్ట్ వాళ్ళ బాండ్ మార్కెట్, విచ్ ఇస్ వెరీ క్రూషియల్, వాళ్ళు ఇస్తున్న ఆయిల్ బాండ్ మార్కెట్స్ ఉంటుంది, అది కూడా క్రాష్ అయింది. డౌట్ వచ్చింది వీళ్ళకి, ఏంట్రా ఏం జరుగుతుంది, దేంట్లో క్రాష్ అవుతుందంటే మార్కెట్. అప్పుడు అర్థమైంది ప్రెసిడెంట్ ట్రంప్కి, యూరోప్ నుంచి వస్తుందేమో అన్ని స్పేర్ పార్ట్స్ వస్తాయి, అది అమెరికన్ కంపెనీస్కి టైంకి రాకపోతే అమెరికన్ కంపెనీస్ మూతపడుతుంది, అది డేంజర్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారు, మీరు టారిఫ్ లాస్ట్ టైం పెట్టారు, షేర్ మార్కెట్ పడిపోయింది, బాండ్ మార్కెట్ పడిపోయింది, డెరివేటివ్స్ పడిపోయింది, అన్నీ జరిగినాయి. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎస్, అదే జరుగుతుంది. బ్యాంక్ లేదో పెద్ద గ్రేట్ పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి పవన్ గారు. కానీ ఇంకా ముందుకెళ్తే ఇవాళ రేపట్లో ఏం జరగదు అనుకుంటాను నేను. మనం ముందు దీనికన్నా ముందు ప్రిన్స్ చార్ల్స్ ఉన్నారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరగవచ్చు అనుకున్నాం. ఆయన వెళ్ళిపోయి 24 గంటలు అవుతుంది ఇప్పుడు దాకా ఏం చేయలేదు, చేయరు కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక మ్యారిటైమ్ ఫోర్స్ని పెట్టబోతున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో, బహుశా అది నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది.
అంటే ఒక 10 కంట్రీస్, యుఎస్ ఒక్కరే కాదు 10 దేశాలు తోడు వెళ్తున్నారు. వాళ్ళు షిప్పులు తీసుకొని వెళ్తున్నారు. ఇరాన్ని ఫోర్స్ చేస్తున్నారు. ఏంటి అటాక్ చేసి చూపి నాకు, మా దగ్గర 10 వెసల్స్ ఉన్నాయి, లైన్లో నిలబడ్డారు, మిమ్మల్ని కొడతారు. సో దిస్ ఈజ్ ప్రొవోకింగ్ దెమ్, లిటరలీ ప్రొవోక్ చేస్తున్నారు ఇరాన్ని. వాళ్ళకు ఎక్స్క్యూజ్ కావాలి ఇరాన్ని కొట్టడానికి. చూడండి మమ్మల్ని కొట్టాడని చెప్పి కొడతారు. మరి ఇది హర్మోజ్ క్రైసిస్లో చైనా కావచ్చు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, చాలా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే బ్యాక్ డోర్ గేమ్ ఏంటి? గల్ఫ్ కంట్రీస్కి ఏం చాయిస్ లేదు. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా నుంచి మొదలు పెడదాం మనం. సౌదీ అరేబియాకి ఒక పైప్ లైన్ ఉంది, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్, మీకు గుర్తుంటుంది. యాన్బూ పోర్ట్ దగ్గర వెళ్ళి ల్యాండ్ అవుతుంది. అవును. మ్యాక్సిమం రోజుకి 7 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్ళొచ్చు, దానికన్నా ఎక్కువ లేదు. ఈ పరిస్థితుల్లో ఖత్తర్ ఏం చేస్తారు? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. బహ్రెయిన్, కువైత్ సేమ్ సిచ్యువేషన్, యుఏఈ అంతే. వీళ్ళందరూ కలిసి ప్రెషర్ పెడుతున్నారు యుఎస్ మీద, మీరు యుద్ధం ఆపండి, లేకుంటే అట్లీస్ట్ ఈ బ్లాకెట్ తీసేసేయండి, మాకు ఏదైనా డబ్బులు వస్తుంది. మాకు లాస్ట్ 2 నెలల నుంచి డబ్బులు రావట్లేదు, సరుకులు బయటికి వెళ్ళట్లేదు, వాళ్ళు పేమెంట్ చేయట్లేదు, మీరు ప్లీజ్ లిఫ్ట్ దిస్ బ్లాకెట్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఆయన చాలా మటుకు డిప్లొమాటిక్ ప్రెషర్ కూడా ఉంది. మిగతా దేశాల నుంచి వాళ్ళ యుఎస్ చార్జ్ అఫేర్స్ని పిలిపించి వార్నింగ్ ఇస్తున్నారు దేశాలని. చూడండి, మా మొత్తం ఇండస్ట్రీ అంతా పోయింది బికాస్ ఆఫ్ పెట్రోలియం ప్రాబ్లం, మాకు చూడండి జనరేషన్ నడుస్తలేదు, మా ప్లాంట్ అంతా పనిచేయట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఒక మనిషి ఈగో కోసం యుద్ధం జరిగింది, యుద్ధం మొదలైంది. ఆ ఒక మనిషి ఈగో కోసం ఇంకా పోరాడుతున్నారు. ఏ రోజు ఇది తప్పైపోయింది, సారీ అని చెప్పి పక్కన జరిగిపోతే అంత మంచిగా ఉంటుంది. అది ఎవరు చేయాలి, అది ఇంపార్టెంట్. ఎవరు చేస్తారు కూడా చూడాల్సింది, అంత ఈజీ కాదు. పవన్ గారు ఎండ్ ఆఫ్ ద డే ఇదొక ఈగో ప్రాబ్లం. ఓకే, ఖమ్మనీ ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన ఈగో, ఇటువైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఈగో. ఆయనకు యురేనియం కావాలి అంతే. ఓకే సురేష్ గారు, ఇప్పుడు మనం చూస్తే ఇదివరకేమో వారు ఒక రూపంలో ఉండేది, అంటే ఇదివరకు వార్స్. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఇది ఈ వార్ చూస్తే, మనం యుఎస్ వార్ చూస్తే, ఇందులో ఆయిల్ రూట్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజు, ఆయిల్ రూట్స్ కంట్రోలు, వీటి మీద జరుగుతుంది. అంటే భవిష్యత్తులో జియో పొలిటికల్ ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని కంపేర్ చేయాలంటే, నిన్న రాహుల్ గాంధీ గారు ఆండమాన్స్ వెళ్ళారు. అక్కడ వెళ్ళి పెద్ద గొడవ చేశారు. అది దిస్ ఇస్ ఇది ఏం చెప్తారు, మీరు అమ్మేసుకున్నారు దేశాన్ని, కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు, ఇల్లీగల్ అది ఇది అని చెప్పారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తే మలక్కా స్ట్రైట్స్ అని ఉంటుంది, ఇండోనేషియా అండ్ మలేషియా అన్నిటి నుంచి వెళ్తున్న ఒక స్ట్రైట్స్ చిన్నది, జస్ట్ లైక్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, లేకుండా మొత్తం తిరిగి వెళ్ళాలి. సో ఇండియన్ నికోబార్ పక్క నుంచి వచ్చి స్ట్రైట్ ఆఫ్ మలక్కా లోపల నుంచి వెళ్ళిపోతారు. ఆ మలక్కా స్ట్రైట్స్ని మీరు ఇండియా నుంచి, అంటే మీరు అండమాన్ నికోబార్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. రేపు మన దగ్గర కూడా ఇట్లా ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, 80% చైనాకి వెళ్ళే క్రూడ్ ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, రాహుల్ గాంధీ అబ్జెక్ట్ ఎందుకు చేయడు? 80% చైనీస్ క్రూడ్ మలక్కా స్ట్రైట్స్ నుంచి వెళ్తుంది. మనం ఇటు కూర్చున్నాం స్ట్రైట్స్, మనం ఇక్కడ బ్లాకేడ్ పెడితే, మనం తీసుకొస్తే 4 షిప్పులు పెట్టేస్తే ఏం చేస్తారు? మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈస్ వెన్ యూ రియలైజ్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ అని. ఇప్పుడు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అది ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియా ఆల్రెడీ క్యాల్కులేట్ చేస్తున్నారు, మేము ఇది చేస్తే వీళ్ళు చేస్తారని చెప్పేసి. అది జరుగుతుంది. అంటే ఇరాన్ దగ్గర ఒక పాఠం నేర్చుకుందాం మనం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో. సేమ్ చైనాకి ఈవెన్ రష్యా కూడా. మన అరాచి గారు రష్యాకి వెళ్ళినప్పుడు 1.5 గంటలు మాట్లాడారంట. ఏం మాట్లాడారు 2 గంటలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇష్యూ వెరీ సింపుల్ చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ ఏదో జరిగి ఉంటుంది అక్కడ. రష్యా పాసిబ్లీ ఒక ఏం చెప్తా అష్యూరెన్స్ ఇచ్చి ఉంటారు, మేము మిమ్మల్ని ముట్టాం, చూసుకుంటాం, అమెరికా మిమ్మల్ని కొట్టకుండా మేము చూసుకుంటాం, దానికి యుఎన్లో కావాలన్న రెజల్యూషన్స్ మేము పాస్ చేస్తాం, అమెరికా వీటో చేస్తే కూడా మేము పాస్ చేస్తాం, దాన్ని తర్వాత వీటో చూసుకుందాం. ఇదే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి ఇరాన్ ఏం చేయగలరు అడిగితే ఇరాన్ ఏం చేయలేరు. లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇరాన్ దగ్గర ఆప్షన్స్ ఎక్కువ లేవు. స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ధమ్కీ ఇస్తున్నారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి. వాళ్ళ దగ్గర లిమిటెడ్ ఫైర్ పవర్ ఉంది.
ఇప్పుడు యుఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టుకుంటే ఒక్క ఎక్విప్మెంట్ చాలు, ఒక్క బాంబ్ చాలు, ఒక మిసైల్ చాలు, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. లిటరలీ సరెండర్ చేసేస్తారు ఇరానియన్స్. కానీ అమెరికా అది యూస్ చేయట్లేదు. అది అట్లాంటి పెద్ద మిసైల్ యూస్ చేస్తే ఒక మినిమం 40-50 మంది చనిపోతారు సివిలియన్స్, మినిమం. దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు. అది అది వీళ్ళకి చాలా పెద్ద వరి ఉంది పవన్ గారు. ఏదేమైనా కూడా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని ఇరాన్ అనేది ఒక వెపన్ లాగా వాడుతోంది. ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టు మలక్కా స్ట్రైట్ మనం కూడా ఒక రేపు చైనాతోటి ఏదైనా గడబడవుతే మలక్కాని మనం వాడుకునేటట్టు డెఫినెట్గా ప్రాజెక్ట్ వెళ్తుంది. 80% చైనీస్ ఆయిల్ అక్కడి నుంచి వెళ్తుంది. రేపు చైనాతో గొడవ అయిందండి, గల్వాన్లోనో ఎక్కడ, భూటాన్లోనో ఎక్కడ, మనకు కూడా ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది అది. మనం కూడా మలక్కా స్ట్రైట్ బ్లాక్ చేసి పడేస్తాం. ఏం చేస్తారు? ఉమ్, వీళ్ళు మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకో 10 రోజులు పడుతుంది వాళ్ళకి ఎక్స్ట్రా. ఉమ్, దానికోసం మలక్కా నుంచి వెళ్తారు వాళ్ళు. ఇట్స్ అ నేరో చోక్ పాయింట్. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తుంది అది. ఉమ్. సో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకు స్పీచ్లో చెప్పారు, అవును. మనం టోల్ చార్జ్ చేస్తే ఎట్లా ఉంటుంది, కానీ మనం చేయము, బికాజ్ ఇంటర్నేషనల్ వాటర్ వే ఉమ్, అని చాలా డీసెంట్గా మాట్లాడారు. కానీ ఇది కొంతమందికి బ్రెయిన్ వేవ్ రావచ్చు. గ్రేట్ అండమాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కరెక్ట్. దాని వెనకాల తెర వెనకాల దానికి చైనా పెద్ద ప్రాబ్లం, చైనాకి అది. ఉమ్, ఎందుకంటే అక్కడ కూర్చుంటే ప్రతి చైనీస్ షిప్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఉమ్, ఎక్కడ వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. సివిలియన్ అండ్ ఎయిర్ ఫోర్స్ డ్యూయల్ యూస్ ఎయిర్పోర్ట్ తయారు చేస్తున్నారు. ఉమ్, ఓకే. ఇది కాకుండా భూటాన్ వైపు, సౌత్ భూటాన్లో వాళ్ళ కొత్తగా ఎయిర్పోర్ట్ కడుతున్నారు గౌహాటీ దగ్గర. ఉమ్, అది చాలా మటుకు ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర ఉన్న అంత సబ్స్టాండర్డ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అంత పెద్దదేం లేదు. పారోలో ఒకటి ఉంది. ఉమ్. ఇది కొత్త ఎయిర్పోర్ట్ సదర్న్ పార్ట్ ఆఫ్ Oh. భూటాన్ వస్తున్నారు అన్నమాట, గౌహాటీకి దగ్గరగా. సో ఇది ఒక పెద్ద న్యూస్ మనకి. అవును. ఎందుకంటే భారతదేశంతో ఏ గొడవ లేని ఒక దేశం ఉందంటే భూటాన్. అది మన మీద చాలా డిపెండ్ అవుతారు. మన వైపు నుంచి అక్కడ ఇంజనీర్స్ పంపించి వాళ్ళ డ్యామ్ కట్టించిన తర్వాత ఉమ్. దాని నుంచి పవర్ జనరేషన్ చేసిందంతా మన వాళ్ళే చేస్తున్నారు. ఫోర్సెస్ కూడా ఉన్నట్టున్నాయి మనవి. వాళ్ళకి డిఫెన్స్ చాలా తక్కువ. ఉమ్, ఆ రోజు మేము మనకు గుర్తుండి డోక్లాంలో ఒక గొడవ జరిగింది. అవును. డోక్లాంలో చైనీస్ వచ్చారు, భారతదేశ సైన్యాన్ని కొట్టారు అని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద గొడవ చేశారు. అవును. డోక్లాం ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, డోక్లాం ఈజ్ ఇన్ భూటాన్. ఉమ్, కానీ మనం వాళ్ళతోనే మనకు అగ్రిమెంట్ ఒకటి ఉంది, మిలిటరీ. మిలిటరీ అగ్రిమెంట్. అది మనం చూసుకుంటాం. అవును. నాకు గుర్తుంది 1986లో భూటాన్కి వెళ్ళాను ఫస్ట్ టైం. ఉహుం, అప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్ళాను, అక్కడ హోటల్లో పనిచేయడానికి వెళ్ళాను. ఉమ్, ఆ టైంలో జల్పైగుడి అంటే హౌరా జల్పైగుడి నుంచి పుంచిలింగ్ అని చెప్పి ఒక బార్డర్ టౌన్ ఉంది ఉమ్, బెంగాల్, వెస్ట్ బెంగాల్ అండ్ భూటాన్కి. అక్కడి నుంచి క్రాస్ చేస్తే యూఆర్ ఇన్ భూటాన్. అప్పుడు చెక్ పోస్ట్ లేవు, ఏం లేవు, మనం ఈ రోడ్ క్రాస్ చేస్తున్నట్టు ఉంటుంది. ఉమ్, సో భూటాన్ డెవలప్మెంట్ అంతా భారతదేశం చేస్తున్నారు చాలా మటుకు. వాళ్ళకు ఒక పాలసీ ఉంది, ఎక్కువ నంబర్ టూరిస్ట్ని అలౌ చేయరు ఎక్కువ మంది. ఉమ్, సో భూటాన్ వైపు నుంచి కూడా మీరు చూడండి, అది ఇంకొక కేసు అది భూటాన్. కానీ చైనా వైపు నుంచి ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు డోక్లాంలో ఏమైనా ప్రాబ్లం అయితే మన అక్కడ మలక్కా స్ట్రైట్స్లో ఉమ్. టైట్ చేయొచ్చు చైనాని. అంటే చైనాకి చెక్ అదే పెట్టడానికి రాహుల్ గాంధీని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈయన అగ్రిమెంట్ సైన్ చేసింది కదా చైనా వాళ్ళతో. ఎనీవే తిరిగి మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి వస్తే కూడా ఇప్పుడు ఇరాన్కి ఇంకొక వారం లోపల ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఫ్యూచర్ వాట్ నెక్స్ట్ 3 సినారియోస్ చెప్పమంటే, అంటే పూర్తి యుద్ధమా, లేకపోతే లాంగ్ సీజ్ ఫైరా, ఎకనామిక్ వారా? మూడోది ఎకనామిక్ వార్. ఇక అమెరికా అది బాగా ఆడొచ్చు ఆ వారు. ఇరాన్ దగ్గర ఇప్పుడు ఆయిల్ ట్యాంక్ ఫుల్ అయిపోతే, మనం దీన్ని చాలాసార్లు మాట్లాడాం, ఉమ్, వాళ్ళ పంపింగ్ మొత్తం పోతుంది, వాళ్ళ ఆయిల్ వెల్స్ పనిచేయదు రేపటి నుంచి. వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, వాళ్ళ కొత్త వైపు నుంచి వాళ్ళకు ప్రపోజల్ అమెరికాకి పెడతారు. ఓకే, ఉమ్, యురేనియం రష్యాకి ఇచ్చేస్తాము, హ్యాపీ. అప్పుడు అమెరికా అంగీకరించాలి. సో బహుశా అదే డిస్కస్ చేసి ఉంటారు అరాచి ఆ రోజు వెళ్ళినప్పుడు. ఉమ్, దట్ న్యూక్లియర్ది ఏం చేయాలి, మాకు 5 సంవత్సరాలు అక్కర్లేదు, మీరు పెట్టుకోండి. కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ అదే పట్టుబడితే దెన్ ఇరాన్ మైట్ స్టిల్ గో ఫర్ హయ్యర్ యురేనియం. కానీ అది జరగదు మోస్ట్ ప్రాబ్లీ. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా మంది తెలుసు పవన్ గారు, దట్ దే ఆర్ ఫినిష్డ్ పొలిటికలీ. వాళ్ళు అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు హర్మూజ్ పూర్తిగా క్లోజ్ అయ్యే ప్రమాదం ఎంతవరకు ఉంది? పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? పూర్తిగా జరగదు. ఉమ్, ఇట్స్ బిగ్ వాటర్ వే. ఉమ్, షిప్లో వెళ్తున్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ మ్యారిటైమ్ ఫోర్స్ పెడుతున్నారు చూడండి, ఐ థింక్ దట్ విల్ బి ఎ టర్నింగ్ పాయింట్. ఉమ్, ఇప్పుడు దాకా యుఎస్ ఇరాన్తో పోరాడుతున్నారు,
ఇప్పుడు ఒక 10 మంది ఒక మ్యారిటైమ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అలయన్స్ వస్తే ఈ 10 దేశాల మీద అటాక్ చేసినట్లు ఉంటుంది. అవునవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని జర్మనీ వస్తున్నారనుకోండి, మీరు జర్మన్ షిప్ మీద దాడి చేస్తే ఇట్ ఇస్ లైక్ అటాకింగ్ జర్మనీ, మీకు సపోర్ట్ పోతుంది. ఫ్రెంచ్ షిప్ మీద కొట్టారు, ఫ్రెంచ్ గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, యుఎన్లో. ఇట్లాంటి యూకే ఉంది, యూకే మీద నేటో అయిపోతుంది. సో దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పవర్ ఎక్కువ లేదు. బయట నుంచి చూడడానికి బాగానే ఉంది, ఇన్ని రోజులు అమెరికాను అడ్డుకున్నారు అది ఇది, కానీ ఇన్సైడ్ సిచ్యువేషన్ చాలా దారుణం. అంటే నాటో కంట్రీస్ వస్తే చైనా ఏం మాట్లాడలేదు, కామ్గా సైలెంట్ అయిపోతుంది. మీ యుక్రెయిన్లో చూశారు కదా, ఏం చేశారు నేటో, ఏం చేయలేకపోయారు. ఆయుధాలు ఇస్తున్నారు అంతే, దానికి వ్యతిరేకంగా ఏం చేయలేకపోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ వన్ వే ఇస్ కరెక్ట్, నేటోస్ యూజ్లెస్. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పనిచేయట్లేదు సరిగా, వార్షిప్స్లు పనిచేయట్లేదు సరిగా. యూకే ఎంపైర్ సన్ నెవర్ సెట్స్ ఆన్ దిస్ ఎంపైర్ అంటాం. బ్రిటానియా రూల్స్ ద వేవ్స్ అంటాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ లేదు, మన దగ్గర 2 ఉన్నాయి. బ్రిటన్ ఇస్ ఫినిష్డ్, వాళ్ళు అయిపోయింది వాళ్ళ సంగతి. వాళ్ళకి ముందున్న పట్టు, ముందున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా ఇప్పుడు అవుట్. ఇప్పుడు అమెరికా మళ్ళీ స్ట్రైక్ చేసే అవకాశం అయితే లేదు. అమెరికా స్ట్రైక్ చేయడానికి ఏముంది మిగిలింది, ఏమైనా ఉండాలి కదా. దేని మీద చేస్తారు? వేరే అంటున్నారు అన్నీ పోయింది, వాళ్ళు ఏం లేదంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఎక్కడ దాడి చేస్తారు, ఎక్కడ దాడి చేసి ఏం సాధిస్తారు, అది ఇంపార్టెంట్. దాడి చేయడం కాదు. ప్రెసిడెంట్ ట్రంప్ ముందు రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది, మెనూ కార్డ్ లాగా. మీరు ఇది చేస్తే ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చేస్తే ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చేస్తే ఈ ఇంపాక్ట్. ఆ మెనూ చూసుకొని ఆయన డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాంబింగ్ చేయడం అనేది ఒకటి లీగలీ తప్పు, ఎందుకంటే మీ సీజ్ ఫైర్లో ఉన్నారు, మీరు చేయలేరు. సీజ్ ఫైర్ విత్డ్రా చేసిన ఒఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి వస్తుంది మీరు, అది మీరు చేయరు. ఎందుకంటే మూమెంట్ మీరు బాంబింగ్ అనగానే మళ్ళీ 160కి వెళ్ళిపోతుంది పర్ బ్యారల్ ఆఫ్ ఆయిల్, ఆర్ క్విక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఇది చాలా మటుకు మనం అమెరికా పార్టిసిపేట్ చేసిన చాలా యుద్ధాల్లో చూసాం. ఇది ఒబామా టైంలో, క్లింటన్ టైంలో, బుష్ టైంలో చాలా మటుకు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, ఈ వార్ అదొక రూల్ ఉంది చూడండి వాళ్ళది, యుఎస్ కాంగ్రెస్ది, పవర్స్ యాక్ట్, ఆ వార్ పవర్స్ యాక్ట్. ఇది ఆఫ్ఘనిస్తాన్లో వాడలేదా అని అడుగుతారు, ఇరాక్లో వాడలేదా, లిబియాలో వాడలేదా అని అడుగుతారు. అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. కాంగ్రెస్లో తీసుకున్నారు వాళ్ళు. ఒకటి, ఇరాక్ యుద్ధం యునైటెడ్ నేషన్స్ అప్రూవ్ చేశారు, నేటో ఫోర్సెస్తో వెళ్ళారు, ప్రాబ్లం లేదు. యుఎస్ యుద్ధం కాదు అది, నేటో యుద్ధం. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే కదా. లిబియాకి వెళ్ళినప్పుడు అగైన్ యుఎన్ శాంక్షన్ తీసుకొని వెళ్ళారు. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ అక్కర్లేదు అనుకుంటాం, కావాలి యాక్చువల్లీ, బట్ యూ టుక్ ద అట్లీస్ట్ పర్మిషన్ తీసుకున్నారు యుఎన్. ఇది మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో కూడా వీటో అయిపోయింది కదా. అదే అంట. సో అప్పుడున్న పాత ప్రెసిడెంట్స్ 3-4 చూసుకుంటే వాళ్ళు చేసిన కరెక్ట్ మూవ్స్ అది. మీరు ఇరాన్ని ముందు ఇంటర్నేషనల్ ఫోరంలో ఐసోలేట్ చేయాలండి. మీరు డైరెక్ట్గా వాళ్ళ మీద శాంక్షన్ పెట్టి ఏం కాదు, వాళ్ళు బతుకుతారు. వాళ్ళు దీనికన్నా ముందు కూడా మనం దీనికన్నా మాట్లాడాం, దీనికన్నా ముందు కూడా ఇట్లానే సఫర్ అయ్యారు. వాళ్ళు అంటారు నో ప్రాబ్లం, మాకు ఇంకా 6 నెలలు ఏంటి, 6 సంవత్సరాలు నడిపించుకోండి. వాళ్ళు చరిత్రలో ప్రిపేర్ అయిపోయారు, మొత్తం అన్ని చదువుతున్నారు. అదే పీట్ హెస్గెత్ దగ్గర మనం అడిగారు యుఎస్ కాంగ్రెస్లో, ఇంకా ఎన్ని నెలలు ఉంటుంది యుద్ధం ఇది, ఇంకో వియట్నామా అని అడిగారు. ఆయన కోపం వచ్చేసింది ఆయనకి. వియట్నాం 19 సంవత్సరాలు నడిచింది, 2 నెలలే కాదు, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నారండి. అప్పుడున్న వియట్నాం కాదు, వియట్నాంతో ఆయిల్ ప్రైస్లు పెరగలేదు. ఇప్పుడు అన్ని దేశాలకు ప్రాబ్లం అయిపోయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అర్జెంటుగా ఓపెన్ చేయాలి. అది ఇరాన్ చేస్తారా, యుఎస్ చేస్తారా, మ్యారిటైమ్ ఫోర్స్ చేస్తారా, అది మనం చూడాలి. చేస్తే ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ డ్యామేజ్ చాలా జరిగింది. ఇండియా కూడా వాళ్ళ షిప్స్ దగ్గర ఏం చెప్తున్నారు, యు గో వయా ఒమాన్, మీరు ఇరాన్ వైపు వెళ్ళకండి, ఒమాన్ వైపు నుంచి వెళ్ళండి అని ఒక అడ్వైస్ ఇచ్చారు. దాని తర్వాత అఫ్కోర్స్ మోదీ గారు యుఏఈ వెళ్తున్నారు. ఇప్పుడు వస్తున్న కొన్ని రూమర్స్ అని చెప్పొచ్చు, ఒఫిషియల్ రూమర్స్ ఏంటంటే ఇండియా యుఏఈతోనే ఒక డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేయబోతున్నారు. మన దగ్గర ఒక ఇంటర్నేషనల్ బాడీ ఒకటి ఉంది, మన దగ్గర చాలా ఉన్నాయి కదా, నేటో లాంటిది, I2E2 అని చెప్పి U2 అని చెప్పి ఒకటి ఉంది. ఇజ్రాయెల్,
ఇండియా, ఉమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్, ఉమ్, ఈ 4 దేశాలు. ఉమ్, సో చూడండి, ఈ నలుగురికి అరబ్ కంట్రీస్తో సంబంధం లేదు. ఇండియా, ఇజ్రాయెల్, ఉమ్, యుఎస్, UAE, ఓన్లీ యుఏఈ. ఉమ్, సో ఈ I2U2లో ఉన్న సంబంధం మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాం. ఉమ్, ఓకే, దానిలో ఏం చేస్తామంటే మన వైపు నుంచి కొంత అసెట్స్ని యుఏఈలో స్థాపిస్తాం. ఉమ్, ఓకే, డిఫెన్స్ అసెట్స్. ఒక షిప్ కావాలంటే ఒక వార్ షిప్ అక్కడ పెడతారు, ఉమ్, దాంట్లో యాంటీ మిసైల్ కేపబిలిటీస్ ఉంటుంది. ల్యాండ్ బేస్ ప్రొటెక్షన్ పెడతారు, అది కూడా చేయొచ్చు. ఉమ్, తో పాకిస్తాన్, సౌదీ అరేబియాని ఎట్లా సహాయం చేస్తున్నారో అదే మనం కూడా యుఏఈతో చేయబోతున్నాం. అంటే మోదీ యుఎస్ UAEకి ఏం చేస్తుందో అది మనం చేస్తాం. అంతే. ఉమ్, ఇప్పుడు వస్తున్నారు ఇరాన్లో వచ్చి ఉమ్. ఇరాన్ దాడి చేస్తే రేపు ప్రొటెక్ట్ చేయడానికి మనం ఉంటాం అక్కడ. అంటే ఇరాన్ తోటి పూర్తిగా వైరం పెట్టుకుంటుందంటే. కాదు, ఇరాన్ ఎక్కువ రోజులు ఉండలేరండి పవన్ గారు. మ్మ్. వాళ్ళు మనం బయట నుంచి చూపిస్తున్నారు, పెద్ద షో ఉంటుంది అక్కడ, ఉమ్, కానీ లోపల మొత్తం ధ్వంసమైంది కంప్లీట్. వాళ్ళు లేరు. ఓకే. ఈ ఎకనామిక్ స్క్వీజ్ నడుస్తుంది చూడండి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇచ్చిన అడ్వైస్ అది, ఇది చేయండి, ఉమ్, ఇంకా 2 వారాలు అయితే ప్రాబ్లం లేదని ఈవెన్ అరబ్ కంట్రీస్ చెప్తున్నారు. ఇరాన్ కంప్లీట్గా అవుట్ అయిపోతారు దేని నుంచి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ శాలరీస్ ఎట్లా పే చేస్తారు, దేంట్లో చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇది ఇరాన్కున్న మూమెంట్ ఆఫ్ టెస్ట్. ఓకే. దీంట్లో ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా చూడాల్సింది, కానీ మోస్ట్లీ ఫెయిల్ అవుతారు ఇరాన్. రైట్. అమెరికా ఏం చేస్తున్నారు, అమెరికా కూడా డ్యామేజ్ జరిగింది కరెక్టే, కానీ అమెరికా డ్యామేజ్ తీసుకోగలరు, ఇరాన్కి ఆ కెపాసిటీ లేదు. లేదు. అది డిఫరెన్స్. ఇప్పటిదాకా మనం ఇరాన్ యుఎస్ వార్కి సంబంధించి మిసైల్స్ యుద్ధం చూసాం. అది పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, డబ్బు, ఆయిల్, అదేవిధంగా సముద్ర మార్గాలు. ఇది ఎంతకాలం ఉంటుంది వేచి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.